ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. ఈ నెల 23, 24, 20 తేదీల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రాడ్యుయేట్ టీచర్లతో ఆయా జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలను అమలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొనున్నారు. ఫిబ్రవరి 27 తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. ఈ నెల 23, 24, 20 తేదీల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి గ్రాడ్యుయేట్ టీచర్లతో ఆయా జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించున్నారు. దీనిపై మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్లో. శ్రీకాంత్, ఏంటి, ఎలా ఉండవచ్చు, ప్రభావం ఎలా ఉండవచ్చు? సీతారామరాజు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ నేరుగా పోటీ చేస్తుంది. మిగతా టీచర్ ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మెయిన్గా టీచర్ ఎమ్మెల్సీకి 2 స్థానాలు, ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చేసి ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు గ్రాడ్యుయేట్, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఉంది. అదేవిధంగా నల్గొండ, ఇటు వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకు కలిపి మరో టీచర్ ఎమ్మెల్సీ. ఈ 3 స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. దీనికి మాత్రం బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఆ టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేయట్లేదు. అదేవిధంగా ఇటు గ్రాడ్యుయేట్ కూడా బీఆర్ఎస్ దూరంగానే ఉంది. ప్రధాన జాతీయ పార్టీలు అయినటువంటి రాష్ట్రంలో అధికారంలో, కేంద్రంలో అధికారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అయితే ప్రధానంగా పోటీ కనబరుస్తున్నాయి. మెయిన్గా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, వీరిద్దరు బరిలో ఉన్నారు. హోరాహోరీ ప్రచారం జరుగుతుంది. ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న కుమార్ కూడా బరిలో ఉన్నట్టుగా, అయితే ఆయనకు కూడా పోటీలో ప్రధానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే హోరాహోరీ నడుస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పీసీసీ దీనిపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కొత్త ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ రెగ్యులర్గా ఆమె జూమ్ మీటింగ్లో పాల్గొంటూ పార్టీకి అయితే ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఇప్పటికే గత 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క వీరందరూ రెగ్యులర్గా జూమ్ మీటింగ్ పెట్టుకుంటూ కింద క్షేత్రస్థాయిలో దాదాపు 42 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఆ స్థాయి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఆ పరిధిలో ఉన్నటువంటి ఎన్ఏసీఎస్ సంబంధించిన విద్యార్థి విభాగం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కింద యూత్ కావచ్చు, వీరందరినీ సమన్వయం చేస్తూ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఆ క్షేత్రస్థాయిలో పోటీ ఎక్కువ నెలకొందని పార్టీకి వచ్చిన ఏదైతే నేపథ్యంలో దాని మేరకు సీఎం బరిలోకి దిగి దీన్ని ప్రచారం చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నెల 23, 24, 25 ఈ 3 తేదీలలో ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆయన ప్రచారం చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం నిరుద్యోగులకు దాదాపు ప్రభుత్వం వచ్చి ఏడాది వచ్చింది. ఏడాదిలోనే దాదాపు 50,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు
భర్తీ చేస్తాం, అదే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, పెట్టుబడులు వస్తున్నాయి. ఆ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆ స్థాయిలో ఆశించిన స్థాయిలో ఉద్యోగ కల్పనతో పాటు ఉపాధి కల్పన ఇవన్నీ చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా చేరవేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం అంటే ఓటరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఉన్నా కూడా ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా క్షేత్రస్థాయిలో కూడా కార్యకర్తలు పనిచేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల్లో జరుగుతున్న జూమ్ మీటింగ్లను కూడా అదే ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తుంది, అదే అంశం ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మెయిన్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తుంది, అందుకు తగ్గట్టుగా కసరత్తులు కూడా చేస్తుందని చెప్పొచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటుతోటే అప్పటి ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఆయన గెలిచారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి కాబట్టి ప్రిఫరెన్స్ 1, 2, 3 ఇట్లా సీరియల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఎలిమినేషన్ రౌండ్ ప్రక్రియ ఉంటున్న నేపథ్యంలో దీన్ని ఏ ప్రియారిటీ ఓటుకు అయినా కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి మొదటి 2 ప్రాధాన్యత ఓట్లపై కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశాలను కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి మొదటి ప్రియారిటీ ఓటు వేయని వాళ్ళు ఖచ్చితంగా 2వ ప్రియారిటీ ఓటు వేయించుకునే విధంగా ఉండాలని చెప్పి ఆయన క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ అంటే ఇప్పటికి వచ్చిన ఫీల్డ్లో ఉన్నటువంటి ఏదైతే కొంత అభ్యర్థికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వ్యక్తిగతంగా అందుతున్న సమాచారం కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తే కాంగ్రెస్ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి గట్టెక్కే ఆస్కారం ఉందని చెప్పి భావించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం అనివార్యమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రచార ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో జరగాలనేది రేపు డిసైడ్ కాబోతుంది. అయితే మెయిన్గా ఇప్పటికే ఇటు బీసీ రిజర్వేషన్లని అదేవిధంగా ఇటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల తరఫున ఇటు బీసీలకు న్యాయం చేయబోతున్నామని, అదేవిధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందించబోతున్నామని, ఇలాంటి అన్ని కార్యక్రమాలు గ్రాడ్యుయేట్స్కు వివరిస్తూ విద్యావంతులందరూ కాంగ్రెస్ వైపు నుండి రానున్న రోజుల్లో సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయి అనేది మెసేజ్గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా అదే ప్రచారాస్త్రంగా అటు గ్రాడ్యుయేట్స్ని ఆకట్టుకునే విధంగా ప్రచారం చేయబోతున్నట్టు తెలిసింది. అయితే మెయిన్గా ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే కొనసాగుతున్న ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాత్రం ఎవరు దక్కించుకుంటారనేది సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు బీజేపీ నుంచి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఓవరావర్ ప్రచారం చేస్తున్నారు, బీజేపీ ఎంపీలు కూడా ప్రచారం చేస్తున్నారు, ఇటు టీచర్ ఎమ్మెల్సీ కూడా వాళ్ళు బరిలో నిలిపారు. ఇటు కాంగ్రెస్ మాత్రం ఓన్లీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీనే పెట్టింది. ఇటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఇటు బీఆర్ఎస్ తరపున ఎవరు లేరు, అదే కాంగ్రెస్ తరపున ఎవరు లేరు. బీజేపీ మాత్రం వారి క్యాండిడేట్ను బరిలో పెట్టింది. అయితే ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఎమ్మెల్సీల ఎన్నికలు కొనసాగుతున్నాయి కాబట్టి కేంద్రంలో బీజేపీని కాంగ్రెస్ ప్రతి విషయంలో అపోజ్ చేస్తూ వస్తుంది, కేంద్ర విధానాలను తప్పుపడుతూ వస్తుంది. సో ఇక్కడ నిలువరించగలగాలి, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలి. ఇక్కడ స్థానిక ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉందో ఈ 3 స్థానాలు కైవసం చేసుకొని అంటే ఇక్కడ బలంగా ఇక్కడ కైవసం చేసుకొని ఈ స్థానాన్ని నిలబెట్టుకొని ఒక భారీ మెసేజ్ని పంపాలనే విధంగా అయితే శ్రేణిలో దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతాయి, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే విధంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.